హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి బోర్డ్ నుంచి రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయిందండి. సో షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఆల్రెడీ మీకు అనేది ఒక వీడియో చేసి మెన్షన్ చేశాను. సో ఎవరైనా ఇంకా వీడియో చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదంటే ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో మనకి ఇప్పుడు అయితే షార్ట్ నోటీస్ వచ్చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్, సో అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో చాలామంది అడుగుతున్నారు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అని అడుగుతున్నారండి. సో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏంటో చెప్తాను. ఇది నేను బేస్ చేసి చెప్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మనకి ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో జరిగిందో ఆ ప్యాటర్న్ బట్టి. ఇన్ కేస్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మీకు మళ్ళీ నేను అక్కడ మెన్షన్ చేస్తాను. అప్పుడు వరకు ఇలా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటో నేను అక్కడ చెప్పానండి, అక్కడ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పర్ పోస్ట్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయో కూడా అన్ని డీటెయిల్గా మెన్షన్ చేశాను. సో అక్కడ చెక్ చేయండి. సో మనకి టోటల్ మార్క్స్కి వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుందండి. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అండి. సో డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అంటే 1.5 hours ఉంటుంది. సో మనకు మెయిన్లీ ఇందులో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, 1/3 నెగిటివ్ మార్కింగ్. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటంటే మీరు కనుక 3 రాంగ్స్ చేస్తే మీకు కరెక్ట్ అయిన 1 మార్క్, మీకు వచ్చిన 1 మార్క్ అనేది కట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు సిలబస్ ఏంటి? సో సిలబస్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి ఉంటుంది, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్కి ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్. సో సపరేట్గా ఇప్పుడు ఈ సిలబస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ కవర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో జనరల్ అవేర్నెస్ అనేది కవర్ చేస్తాను, ఎందుకంటే చాలా అంతా కలిపి చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో, మీరే చూడరు. ఓకేనా? మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఫస్ట్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండి. మ్యాథ్స్ 30 మార్క్స్కి ఉంటుంది కదా. సో దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ అన్నీ ఇంక్లూడ్ ఒకటే చెప్తున్నానండి. సో ఈ వెయిటేజ్ అయితే లాస్ట్ టైం నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఉన్న వెయిటేజ్, బట్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో వెయిటేజ్ అనేది చేంజ్ అయింది. సో ఎక్కువ వెయిటేజ్ నాకు గుర్తున్నంత వరకు నేను మెన్షన్ చేస్తానండి. సో తర్వాత కావాలంటే మీకు వెయిటేజ్ వీడియోస్ అవన్నీ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనం సిలబస్ చూద్దాం. సో మ్యాథమెటిక్స్ సిలబస్ ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ అండి. నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, సర్ట్స్ అండ్ ఇండెసిస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, ట్రిగ్నోమెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పర్సంటేజెస్, పార్ట్నర్షిప్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి మ్యాథ్స్ సిలబస్ అండి. సో దీంట్లో కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మనకి నెంబర్ సిస్టమ్ ఇంపార్టెంట్, సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. ఆల్జీబ్రా నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి, కావాలంటే మీరు ట్రై చేయొచ్చు, అంటే నేర్చుకోవచ్చు. మెన్సురేషన్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి, ఇంపార్టెంట్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఇంపార్టెంట్. టైమ్ అండ్ వర్క్ కంపల్సరీ నేర్చుకోవాలండి, 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ట్రిగ్నోమెట్రీ 3 క్వశ్చన్స్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా 2 క్వశ్చన్స్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. యావరేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ నుంచి 1 క్వశ్చన్ రావచ్చు, ప్రాబిలిటీ నుంచి 1 క్వశ్చన్ రావచ్చు, పర్సంటేజ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్నర్షిప్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి.
ఓకే. సో ఇది వచ్చేసి మ్యాథ్స్ సిలబస్ అండ్ నేను వెయిటేజ్ కూడా మెన్షన్ చేశానండి. బట్ మొన్న రీసెంట్గా అయితే మారింది కదా, సో అది మీకు మళ్ళీ ఒక వీడియో అనేది చేస్తాను. సో ఇప్పటికైతే సిలబస్ చూడండి, అంతలోపు ఇవి ఏవైతే నేను ఇంపార్టెంట్ అంటున్నానో ఒకసారి అవి నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ కూడా మనకి 30 మార్క్స్కి ఉంటుంది కదా వెయిటేజ్ అనేది. సో రీజనింగ్ వెయిటేజ్ 30 మార్క్స్. సో రీజనింగ్ సిలబస్ ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిజం, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, ఇంకోటి ఉంటుందండి స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో మొత్తం 3 ఉంటాయి ఇవి. ఎనాలజీ, మిస్సింగ్ నెంబర్స్, డైస్, ఆడ్ వన్ అవుట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రామ్, కౌంటింగ్ ద ఫిగర్స్, క్యాలెండర్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే లెటర్ సిరీస్ అండి, సింపుల్గా చెప్పాలంటే లెటర్ సిరీస్, డైరెక్షన్స్, నెంబర్ సిరీస్, ర్యాంకింగ్, నాన్ వర్బల్ రీజనింగ్. ఓకే. ఈ వర్బల్ రీజనింగ్లో మనకి ఇవి వస్తాయండి, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, ఎంబుల్డ్ ఫిగర్స్, సో ఇలాంటివి వస్తాయి. సో ఇంకా ఈ దీంట్లో అవి వస్తాయి. సో నాన్ వర్బల్ రీజనింగ్ 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు నేను అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మనకి మెయిన్లీ దీంట్లో ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. 2 to 3 అన్నాం కానీ లాస్ట్ టైం అయితే 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం కూడా 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో బ్లడ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, సిలాజిజం నుంచి 1 క్వశ్చన్స్ వస్తుంది, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అండ్ అజంప్షన్ నుంచి లాస్ట్ టైం అయితే నాకు కనిపించలేదు, బట్ అడగడానికి ఛాన్స్ ఉందండి. సో ఎనాలజీ నుంచి 1 క్వశ్చన్, మిస్సింగ్ నెంబర్స్ నుంచి 1 క్వశ్చన్, సో డైస్ నుంచి కూడా లాస్ట్ టైం కనిపించలేదు. ఆడ్ వన్ అవుట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, కౌంటింగ్ ద ఫిగర్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. క్యాలెండర్ నుంచి 1 క్వశ్చన్. సో లెటర్ సిరీస్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేది 2 to 3 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. డైరెక్షన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడుగుతారండి. నెంబర్ సిరీస్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్, ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్, నాన్ వెర్బల్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. సో ఇదైతే మనకి రీజనింగ్ సిలబస్. సో అక్కడక్కడ నాకు గుర్తున్నంత వరకు వెయిటేజ్ చెప్పానండి. సో ఫుల్గా మీకు మళ్ళీ నేను వెయిటేజ్ వీడియో అనేది ఇంకొకటి ఖచ్చితంగా మెన్షన్ వీడియో చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడైతే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. సో ఎందుకంటే చాలా తొందరలోనే అప్లికేషన్ డేట్స్ కూడా ఇచ్చేసారు, చాలా తొందరలోనే ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ మనకి తొందరలోనే ఎగ్జామ్స్ కూడా జరగచ్చు. మనం ప్రిపరేషన్కి టైం సరిపోవాలి కాబట్టి సో సిలబస్ అయితే ఇది ప్రిపేర్ అవుతుండండి. ఫుల్ నోటిఫికేషన్ కనుక వస్తే కనుక ఏమైనా సిలబస్లో చేంజెస్ ఉంటే కనుక నేను అక్కడ మీకు మళ్ళీ మెన్షన్ చేస్తాను. సో అప్పుడు మీరు మ్యాక్సిమం మ్యాథ్స్, రీజనింగ్ ఇదే ఉంటుందండి, మ్యాక్సిమం మారదు. నాకు తెలిసి సిలబస్ అంతా అదే ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం అనేది చేంజెస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అలాగే నేను ఏమన్నా మర్చిపోయినా ఆర్ మిస్ చేసినా మీరు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. మన వీడియో లైక్ చేయండి, అలాగే హైప్ బటన్ని హైప్ చేయండి, మన వీడియో కొంచెం బూస్టప్ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.